మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు పేదవాని వైద్యానికి సంబంధించిందని, పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీ పడమని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బ్రతుకుతారని ప్రశ్నించారు. ప్రైవేటిజం చేయడం కానీ, ఎందుకంటే అది ముఖ్యంగా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశం. దాంతోపాటు పేద ప్రజలు వచ్చి చదువుకున్న ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ సీట్లకు సంబంధించిన అంశం. ఈ రెండింటికి ముడిపడి ఉన్న ఈ ప్రధానమైన అంశాన్ని మరి మార్కెట్లో పెట్టి వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభ కోసం, వాళ్ళ అవినీతి కోసం వాటిని వచ్చి పీపీపీ మోడల్ అనే అంశాన్ని తీసుకోవడం అనేది ఒక దుర్మార్గమైన అంశంగా మేము తలచి దాని మీద ఇప్పటికే మా పార్టీ నిర్ణయం తీసుకుంది, మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మళ్ళీ ఒకసారి అందరినీ క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు విస్తీకరించాలని ఇవాళ ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలో 9వ తేదీ నాడు ఆయన వస్తున్న మొదటగా నర్సీపట్నం వస్తూ, అలాగే 10 మెడికల్ కాలేజీలకి ఏవైతే పీపీపీ మాల్లో ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారో అన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రకటించాం. ఈ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో ఎక్కడ రాజీ పడే అంశం లేదు అని. అంతేకాకుండా మన అందరికీ మన ప్రాంతానికి సంబంధించిన విశాఖ ఉక్కు, అది ఆంధ్రుల హక్కు, 32 మంది ప్రాణత్యాగాలతో దాన్ని సాధించుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని ఎంతో పెద్దలు దాని ప్రాణాలు అర్పించారు. అలాంటి దాన్ని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉండి, కేంద్రంలో ఉండి కూడా ఒక ఆలోచన చేస్తూ వారి మాటల్లోకి చేతులకి ఎక్కడ తావలేదు, ఎక్కడ పొంత